హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సూపర్ స్పెషల్ టేస్టీ పన్నీర్ బిర్యానీ మీరు ఎప్పుడు ట్రై చేయని విధంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ కంటే ది బెస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసి పెడితే ప్రతిసారి మిమ్మల్ని గుర్తు చేసుకోవాల్సిందే. పన్నీర్ బిర్యానీ తిన్నప్పుడు అంత బాగుంటుంది టేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్స్, టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. పన్నీర్ని కొంచెం కసూరి మేతి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి మసాలాలు ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, నల్ల యాలుక, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, సాజీరా, మరాఠీ మొక్క, ఈ స్పైసెస్ అంటే ఈ మసాలాలు తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదే వాటర్లో. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపడంత వేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల రైస్ చప్పగా ఉండకుండా కొంచెం సాల్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్లు అంటే 1.5 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇంత సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత ఈ ఆయిల్, నెయ్యి బాగా వేడెక్కాలి. ఇవి వేడెక్కిన తర్వాత స్పైసెస్ నేను ఓన్లీ బిర్యానీ ఆకు వేసాను. నచ్చితే ఇంకా లవంగాలు, అలాగే ఇలాచీ కూడా వేసుకోవాలండి. ఇది తర్వాత ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది, తర్వాత వేసుకున్నాను నేను. ఇక్కడ వేసుకోవడం మర్చిపోయి 2గా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్ని ఉల్లిపాయలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు, అలాగే 1 స్పూన్ ఇందులో నేను ఎవరెస్ట్ సాహి బిర్యానీ మసాలా వాడాను. చాలా బాగుంటుంది. ఏ బిర్యానీకైనా ఈ మసాలా ఒకసారి ట్రై చేయండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ స్పైసెస్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి మీ ఎంత తినగలిగితే కారం అంత వేసుకోండి. అలాగే 1 స్పూను మీగడ వేసుకున్నాను. మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు. నేను ఇంట్లో చేసుకున్న మీగడ వేసుకున్నాను. ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం, మీగడ కలిపి, ఈ బటర్ కలిపి ఫ్రై అవుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 గిన్నె పెరుగు తీసుకున్నాను. ఎక్కడ గడ్డలుగా లేకుండా మంచిగా స్మూత్గా చేసుకొని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని అంతా ఈవెన్గా కలుపుకోండి. ఇందులో వేసుకునే బటర్, మీగడ చాలా బాగుంటుందండి టేస్ట్. అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఇక్కడ పెరుగు కూడా మీగడతో ఉన్న పెరుగు వేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా 2 నిమిషాల తర్వాత ఇలా ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వదిలేయండి. అంతలోపు మనము ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు వేసుకోండి రైస్. ఇలా మరగడం వల్ల స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చి రైస్కి బాగా పడుతుంది. ఇలా 70% ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ని. 70% ఉడికిన తర్వాత తీసి ఇలా వాటర్ లేకుండా మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పన్నీర్ గ్రేవీలో వేసుకోవాలి. నేను ఇక్కడ స్పైసెస్ తీసేయలేదు. మీరు కావాలనుకుంటే రైస్లో అన్ని స్పైసెస్ తీసేసుకుంటే రైస్ చాలా నీట్గా ఉంటుందండి. నేను స్పైసెస్తో పాటుగానే వేసుకున్నాను. వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ వేసుకోలేదండి. మీరు నచ్చితే ఇక్కడ పుదీనా అయినా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్కి బదులుగా నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని, అంటే కొంచెం వేడిగా చేసుకొని అందులో పసుపు వేయాలి. ఎక్కువ వేడి చేసుకోవద్దు, నెయ్యి మాడిపోతుంది. కొంచెం వేడెక్కిన తర్వాత పసుపు వేసుకొని ఈ నెయ్యిని పైన వేసుకుంటే ఫుడ్ కలర్లా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మీరు ఇలా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బరువు పెట్టి వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇలా మూత తీయకుండా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోండి. అంతే. ఎంతో సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉండే పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయింది.
మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, మంచి కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.